హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బుక్ స్టాల్కి వెళ్ళామండి. పిల్లల కోసం అనేసి ఏమన్నా తీసుకుందాము. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ వచ్చాయి కదా, ఇంకా ఇంట్లో బాగా గొడవ చేస్తున్నారు ఫోన్ చూడడానికి అలాగా. అందుకోసం అనేసి ఏమన్నా యాక్టివిటీస్ లాగా తీసుకుందాంలే ఇద్దరు పిల్లలకి అనేసి వచ్చామండి బుక్ స్టాల్కి. ఇంకా మా బాబుకి మా అమ్మాయికి ఇద్దరికి తీసుకుంటున్నాము. అయితే బాబుకి ఇలా బాల్ తీసుకున్నాము. అసలు ఇంట్లోకి కూడా రాలేదండి, ఇంకా బయటనే ఆడుతూ ఉన్నాడు. ఇద్దరు ఆడతారులేండి బాల్తో. ఇంకా అమ్మాయికి ఏమో ఇలాగా స్టోరీ బుక్స్ తీసుకున్నామండి. ఇలా వేరు వేరు బుక్స్ చదివిన పిల్లలకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి కొత్త బుక్స్ అనేసి. ఇలా మధ్య మధ్యలో చదివించినట్టు ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్గా పిల్లలకి. అంటే రొటీన్గా స్కూల్ బుక్స్ చదవాలన్నా వాళ్ళకి బోర్ కొడుతుంది కదండి, మళ్ళీ స్కూల్లో హోంవర్క్ లాగా ఫీల్ అవుతారు. అందుకోసం అనేసి నైట్ పడుకునే ముందు అలాగా పిల్లలకి ఇలా చదవమని చెప్తే వాళ్ళకి చదువుతూ పడుకుంటారు కదండి తొందరగానే. ఇంకా బుక్స్ చదువుతూ ఉంటే తొందరగా నిద్ర కూడా వచ్చేస్తుంది కదా, ఇంకా అలా బాగుంటుందిలే పిల్లలకి, మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అనేసి ఇలా తీసుకున్నాము. అయితే కొన్ని కొన్ని స్టోరీస్ ఏమో మన చిన్నప్పుడు స్టోరీస్ లాగా ఉన్నాయండి. ఇలా స్టోరీస్ అసలు మన చిన్నప్పుడు కూడా విన్నాము ఇలా ఈ స్టోరీస్, అవి కూడా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించిందండి. చూడండి, ఇంకా అలాగే ఇంకో స్లేట్ కూడా తీసుకున్నామండి. ఇది వచ్చేసి ఇంకా ఇద్దరికి యూజ్ అవుతుంది అన్నట్టు తీసుకున్నామండి. అసలు బాబుకేమో పెన్ను పెన్సిల్ బుక్ అలా ఇస్తే పేపర్లలో నోట్లో పెట్టుకోవడం, పెన్సిల్ ఏమో ముక్కలు కొరికేయడం అలా చేస్తూ ఉన్నాడు. అందుకోసం అనేసి ఇంక ఇలా తీసుకున్నాము. ఇదేమో పెన్సిల్ లాగా అండి, పెన్ అనుకోవచ్చు, పెన్సిల్ అనుకోవచ్చు. చాలా బాగుంటుందండి, పిల్లలు నోట్లో పెట్టుకున్న ఏం ప్రాబ్లం ఉండదు. అందుకోసం అనేసి తీసుకున్నాను. ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకెక్కడెక్కడ పెట్టేయడం మర్చిపోవడం అలా ఏమి ఉండదు, దానికే సెట్ చేసేయచ్చు. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట. ఇది అందరికీ తెలిసిందే అనుకుంటున్నానండి, చాలామంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇలా రాస్తే అలా ఇక్కడ ఆఫ్ అనమాట, అలా నొక్కేస్తే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ రాసుకోవచ్చు, మనకు అవసరం లేకపోతే అలా నొక్కేస్తే బటన్ ఆఫ్ అయిపోతుంది. అలాగే ఇంకో గేమ్ కూడా తెచ్చుకున్నాను, యూనో అనే గేమ్ అనమాట. ఇంకా అది చాలా బాగుంటుందండి, పిల్లలు పెద్దలు ఇద్దరు ఆడుకోవచ్చు. ఇంకా అలాగ అదొకటి తీసుకున్నాను అనమాట. ఇంకా అసలు గేమ్ చూడగానే మా అమ్మాయి ఇంకా ఇప్పుడే ఆడేద్దాం అన్నట్టు వెంటనే ఆడేస్తున్నామండి. చాలా బాగుంటుందండి ఇది, ఇంట్రెస్ట్ బాగా వస్తుంది పిల్లలకి, అలానే పెద్దవాళ్ళకి కూడా అలానే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలాగ ఇంక ఇప్పుడు హాలిడేసే కదండి, ఇంకా అందుకోసం అనేసి పిల్లలకి ఏదో ఒక టైం పాస్ ఉండాలి కదండి. అసలు బయటికి వెళ్ళి పిల్లలు ఆడుకోవాలన్నా ఈ ఎండలకి బయటికి వెళ్ళి ఆడలేరు. అలాగే ఇంట్లో పెడితేనేమో ఫోన్లు ఎక్కువ చూస్తారు అనేసి ఇంక ఇలాగే గేమ్స్ బుక్స్ అలా తీసుకొని వచ్చామన్నమాట. అలాగే మీకు పొనగంటాకు చూపిస్తున్నానండి, ఎందుకంటే నేను మొన్న పొనగంటాకు రెసిపీస్ పెట్టాను కదా, అక్కడేమో ఒకరు నాకు కామెంట్ చేశారు అసలు అది పొనగంటాకు కాదు అనేసి. చూడండి, ఇక్కడ పొనగంటి అని రాసే ఉంది కదండి, చూడండి నేను లీవ్స్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, తెలియకుండా ఎలా వీడియో తీస్తామండి, అన్నీ తెలుసుకొని అప్పుడు చేస్తామండి వీడియోస్. ఒకటి చేసామంటే దాన్ని చూడండి, నేను ఇక్కడ తెచ్చుకొని చేశానండి. అది తెలుసా అండి పొనగంటాకు? మీరే ఏదైనా పొరపాటు పడుతున్నారు ఒకసారి సెర్చ్ చేసుకొని నాకు కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా నేను బయటికి వెళ్ళే ముందే ఇలా చికెన్ పకోడీ కోసం కలిపి పెట్టేశానండి. ఇంక ఇంటికి రాగానే చికెన్ పకోడా చేసేసుకుందాము అనేసి చేస్తున్నానండి. ఒక 3 hours అలా నానబెట్టేసానండి. అంటే నేను వెళ్ళే ముందు ఒక 1 hour నానబెట్టాను, ఇంకా 2 hours బయట అలా అన్నీ తీసుకొని వచ్చేలోపు 2 hours అయింది. ఇంకా వచ్చిన తర్వాత ఇలా పకోడా వేస్తున్నానండి.
మీలో ఎంతమందికి చికెన్ పకోడా అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఈరోజు ఇంకా సింపుల్ లంచ్ చేసేస్తున్నామండి. టమాటా రసం అండ్ చికెన్ పకోడా. ఈ వేడికి ఎక్కువ లిక్విడ్స్ లాగానే తాగాలనిపిస్తుందండి. ఎక్కువ ఇంకా ఫుడ్ ఏం తీసుకోవాలనిపించట్లేదు. ఇంకా అందుకోసమనే ఇలా లైట్గా తీసుకుంటున్నాను. సండే అంటే ఇంకా నాన్ వెజ్ ఉండాలి కదండి. అందుకోసం అనేసి ఇంకా ఎక్కువ మసాలాలు బిర్యానీలు అలా కాకుండా ఇలా సాఫ్ట్గా కొంచెం మసాలా తక్కువ వేసేసి పిల్లలు పెద్దవాళ్ళు తినేలాగా చికెన్ పకోడా చేసేసానండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇంకా ఇలాగా చికెన్ పకోడా చేసేసి అందరికి పెట్టి ఇచ్చేసానండి. ఆ తర్వాత నేను ఇంక ఇలా చారు చికెన్ పకోడా వేసుకొని తినేస్తున్నానండి. అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.